ఏం చేసాడు నాకు తెలియదు కానీ అవ్వా ఈ 5 ఏళ్ళ చెప్పంటున్నా నేను నీకు లిఫ్ట్ ఇరిగేషన్ స్టీల్ పైపే కాదు ప్యాకేజ్ 21 ఉందో ప్యాకేజ్ 21 ఏం చేసిందో 10 ఏళ్ళే ఎట్లుంది అట్లే ఉన్నదా దాన్ని ఏం పూర్తి చేసే అవకాశం ఉండే ఏడాది లోపల అయితే చెప్పంటున్నాను ఏడాది ఇవాళ నేను చెప్తున్నా నేను బషీరాబాద్ వేదిక మిగిలి చెప్తున్నా సునీల్ ఈ బాధ్యత నేను తీసుకుంటా ప్యాకేజ్ 21 పూర్తి చేయించే బాధ్యత నాది అని చెప్పంటున్నా అన్ని ఆయన పెట్టి తప్పించుకోను కొన్ని పెద్ద పెద్ద పన్ను ఏది నేను కూడా భుజాన్ని ఎత్తుకుంటా ప్యాకేజ్ 21 పూర్తి చేయించే బాధ్యత నాది అంటున్నాను ఈ ప్రాంతం అంతా సాగుండి సౌకర్యం కల్పింపచేసి రైతులకు ఉచిత విద్యుత్ వస్తుంది వ్యవసాయ రంగాన మనం మా కాల్చే కరెంటు బిల్లు లేదు ఆయన పువ్వు గుర్తులు అడగ అరవింద్ అత్తే వచ్చినప్పుడు అరవింద్ ఇక్కడికి దేశంలో కేవలం కాంగ్రెస్ పాలిత రాష్ట్రం తెలంగాణ మాత్రమే ఉచిత విద్యుత్ ఆ పువ్వు గుర్తుడు ఎందుకు తెలియడు ఇప్పుడు నాకు ఇటు రాంగ్ ఎదురేండ్రు జై ఏం చేయో నాకు అర్థం కాలేదు నేను అడుగుతున్నా నువ్వు నీ పాలిత రాష్ట్రాలలో ఎక్కడైనా రైతాంగానికి వ్యవసాయ రంగంలో ఉచిత విద్యుత్ ఇస్తున్నావా కాంగ్రెస్ పార్టీ ఇదే తెలుగు రాష్ట్రాలు ఉమ్మడి రాష్ట్రానికి వెళ్ళి మొదలు పెడితే అటు ఆంధ్ర రాష్ట్రానికి తెలంగాణ కానీ 20 ఏళ్ళు గెలుస్తున్నారు చెప్పండి ఇది రైతు పక్షపాతి మేము రైతులు రుణమాఫీ చేస్తామని చెప్పంటున్నాం 8, 9, 15 ఏళ్ళ కింద ₹1,00,000 మాఫీ చేసినాం ₹1,00,000 మాఫీ చేసామని చేయలేదు వాళ్ళు చేసిన 10 ఏళ్ళ పువ్వు గుర్తోడు ఆ కేసీఆర్ సగం చేసిన సగం చేయలేదు కానీ కోషిష్ చేసి లేని మాట ఎందుకు కేసీఆర్ కోషిష్ చేసి పువ్వు గుర్తోడు సాగు చెప్తున్నాడు రైతులతో నాకేం పెట్టాడు దేశాలు ఇక్కడ పోనీ దాంతో నాకెందుకు ఆడ అంబానీ అదాని ఉన్నాడు ఆయనకి నేను మాఫీ చేస్తా నాకు పెట్టుబడి పెడతాడు పువ్వు గుర్తు ఏం చెప్తుంది మోడీ గారు అంబానీ అదానికి ఏది ఇస్తుందో ఎన్పీ అకౌంటే వాళ్ళ అప్పులు మాఫీ చేస్తే ఎలక్షన్ ఖర్చులో పెట్టుబడి పెడతాడు ఎలక్ట్రల్ బాండ్స్ ఇస్తాడు రైతులు ఇస్తారు మనమే దిక్కు లేకుంటున్నాం మనం ఇస్తామా కానీ కాంగ్రెస్ అట్లా కాదు రైతుల పక్షాన్ని నిలబడే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పండి మనకు పైప్ లైన్ ఎత్తిపోతలు చేయటం ఒకటి 21 ప్యాకేజ్ పూర్తి చేయడం 2 మన రుణమాఫీ 3వది రేపు ఖరీఫ్ పంట వర్షాకాలం నాటికి ఏదైతుందో మనం అప్పు చెల్లించాల్సిన అవసరం లేకుండా అప్పు మాఫీ చేసి కొత్త అప్పు ఇప్పించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ పక్షాన నాది అని చెప్పండి ఏం చెప్పుండ్రి